అంచి టాప్ 10 షూర్ షాట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ అమ్మ గ్లిమ్స్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ కూర్గ్ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్గ్ కోసం షార్ట్ గా చెప్తాను, తర్వాత దానికోసం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతాయి. కూర్గ్ అనేది కర్ణాటకలోని ఒక పర్వత ప్రాంతం అనమాట. ఇది అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, కాఫీ తోటలు అండ్ అడవులు మరియు నదులతో ప్రసిద్ధి చెందుతుంది. కూర్గ్ లోని జీవనం చాలా సాహసిద్ధమైనది, చాలా శాంతంగా, చాలా పీస్ఫుల్ గా, సంస్కృతి పరంగా ఉంటది. సో ఇక్కడ వాతావరణం చాలా ఆనందంగా, చాలా చల్లగా ఉంటది. కూర్గ్ అనేది ప్రకృతి ఒక అందం, కాఫీ తోటలు, పీస్ఫుల్ ఒక లైఫ్ అండ్ ప్రత్యేక సంస్కృతి కలిగిన ఒక ప్రాంతం, అదే కూర్గ్. సో ఫస్ట్, వేర్ ఇస్ కూర్గ్ లొకేటెడ్? కూర్గ్ ఎక్కడ లొకేట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. కూర్గ్ అనేది ఎక్కడ ఉంది? ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది కూర్గ్ అనేది కర్ణాటకలోని పర్వతాలు, అడవులు మరియు కాఫీ తోటల కోసం ప్రసిద్ధి చెందిన ఒక జిల్లా. వై ఇస్ కూర్గ్ కాల్ ది స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా? కూర్గ్ ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ కూల్ క్లైమేట్ అండ్ సీనిక్ బ్యూటీ. కూర్గ్ ను ఇండియాలో స్కాట్లాండ్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఇక్కడ చల్లని వాతావరణం మరియు అందమైన ప్రకృతి, సీనిక్ బ్యూటీ అంటారు, అందమైన ప్రకృతి. సో అందమైన ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ ఉన్నందున కూర్గ్ లోని వాతావరణం మరియు పర్వతాలని స్కాట్లాండ్ తో పోలి ఉంటాయి. అందువల్ల కూర్గ్ ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. విచ్ రివర్ ఆరిజినేట్స్ ఇన్ కూర్గ్? ఏ ఒక రివర్ ఈ యొక్క కూర్గ్ లోని ఆరిజినేట్ అవుతుంది? ఏ రివర్? ది రివర్ కావేరి అనేది ఆరిజినేట్ అవుతుంది. కూర్గ్ లో ఏ నది మొదలవుతుంది? ఆరిజినేట్ ఏ నది మొదలవుతుంది? కావేరి నది. సో కూర్గ్ లో ప్రారంభమవుతుంది కావేరి నది. అంటే కూర్గ్ నుండి రావడం ప్రారంభమైన ఈ నది కర్ణాటక మరియు తమిళనాడు ద్వారా అది ప్రవహిస్తుంది. ఓకేనమ్మా. వాట్ ఈస్ కూర్గ్ ఫేమస్ ఫర్? కూర్గ్ దేనికి ప్రాముఖ్యత? దేనికి? కాఫీ ప్లాంటేషన్స్ అండ్ స్పైసెస్. అంటే కూర్గ్ అనేది వెల్ నోన్ అనమాట. దేనికి? కాఫీ ప్లాంటేషన్స్ కి, రకరకాల స్పైసెస్ అంటే పెప్పర్, మిరియాలకి, ఇలాంటివి ఉంటాయి కదా, మసాలా మొక్కలకి చాలా ప్రాముఖ్యత. అందువల్ల కూర్గ్ ఫేమస్. హూ ఆర్ ద మెయిన్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కూర్గ్? ఎవరు? ది కోడవస్. ఏంటంటమ్మా, కూర్గ్ ప్రధాన నివాసితులు ఎవరు? ఎవరు ఎక్కువగా అందులో ఉంటారు? ఎవరుంటారు? కొడవలు. వాళ్ళని కొడవస్ అని అంటారు. అంటే కొడవలు అంటే కూర్గ్ లోని అసలు స్థానిక ప్రజలు అనమాట. వారికి ఆ వారికి వాళ్ళ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు మరియు వారసత్వం నుండి వాళ్ళకి వస్తాయి. ఓకేనా. వాళ్ళు కూర్గ్ లో ఉన్న మెయిన్ పర్సన్స్, స్థానిక ప్రజలు, వాళ్ళని కోడవస్ అని అంటారు. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ బ్రేవరీ ఆఫ్ ది కొడవస్? దీనికి అర్థం ఏంటంటమ్మా, వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ బ్రేవరీ ఆఫ్ కొడవస్ అంటే కొడవల ధైర్యం ఒక విశేషం ఏంటి? ఏంటిది? దే ఆర్ అలౌడ్ టు క్యారీ ఆర్మ్స్ వితౌట్ లైసెన్స్. వారు లైసెన్స్ లేకుండానే ఆయుధాలు ధరించడానికి అనుమతి అనేది వస్తుంది వాళ్ళకి. అంటే ఈ యొక్క కొడవలు ధైర్యవంతులు, యుద్ధ సాంప్రదాయం కలిగిన వారు. దానివల్ల వాళ్ళు ఆయుధాలు ఎప్పుడైనా లైసెన్స్ అవసరం లేకుండానే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. లైసెన్స్ లేకుండానే అక్కడ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు లైసెన్స్ లేకుండానే కలిగి ఉండవచ్చు. హౌ డస్ కూర్గ్ అట్రాక్ట్ టూరిస్ట్స్? కూర్గ్ టూరిస్ట్స్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? ఎలాగా? విత్ ఇట్స్ నేచురల్ బ్యూటీ, వైల్డ్ లైఫ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్. కూర్గ్ ఎలాగా ఎలా ఆకర్షిస్తుంది? హౌ డస్ కూర్గ్ అట్రాక్ట్ టూరిస్ట్? ఎలాగా? నేచురల్ బ్యూటీ, ప్రకృతి అందం, పర్వతాలు, కాఫీ తోటలు, నదులు, అందమైన దృశ్యాలు, వైల్డ్ లైఫ్ అంటే అడవులు, జంతువులు, పక్షులు అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ట్రెక్కింగ్ అట్రాక్ట్ చేస్తున్నాయి. నేమ్ 2 అడ్వెంచర్ యాక్టివిటీస్. ఏమైనా 2 అడ్వెంచర్ యాక్టివిటీస్ ని కూర్గ్ లో చెప్పమన్నారు. ఏంటవి? రివర్ రాఫ్టింగ్ అండ్ ట్రెక్కింగ్. అడ్వెంచర్ ఆటలు ఏంటి అక్కడ? ఒకటి నది రాఫ్టింగ్, రివర్ రాఫ్టింగ్ అండ్ ఇంకో ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ అంటే మీకు తెలుసు కదా, పర్వతాలు, అడవులలో నడవడం. రివర్ రాఫ్టింగ్ అంటే ఏంటి? నదులలో రాఫ్ట్ పై ప్రయాణించడం. రాఫ్ట్ అంటే ఏంటి? రాఫ్టింగ్ అంటే ఏంటి? నదిలో పడవలో ప్రయాణించడం, అంతే. వై ఈస్ కూర్గ్ రిచ్ ఇన్ వైల్డ్ లైఫ్? కూర్గ్ ఎందుకు వైల్డ్ లైఫ్ లో చాలా రిచ్? ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఫారెస్ట్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. కూర్గ్ ఎందుకు ఈ యొక్క వైల్డ్ లైఫ్ లో బాగా, సో వైల్డ్ లైఫ్ అనేది ఎందుకు ఎక్కువ రిచ్? ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఫారెస్ట్, ఎందుకంటే అడవులు మరియు ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ మరియు రక్షించబడిన ఒక ప్రాంతాల కారణంగా. అంటే చెట్లు, అడవులు, రక్షణ పొందిన ప్రదేశాల వల్ల చాలా జంతువులు, పక్షులు కూర్గ్ లో ఉంటాయి. అందువల్ల కూర్గ్ వైల్డ్ లైఫ్ కి బాగా ప్రాముఖ్యత. నెక్స్ట్ మెసేజ్ డస్ ద లెసన్ కూర్గ్ కన్వే? ఎలాంటి మెసేజ్ ఒక లెసన్ కూర్గ్ మనల్ని కన్వే చేస్తుంది? ఏంటది? నేచర్, కల్చర్ అండ్ బ్రేవరీ క్యాన్ కోఎక్సిస్ట్ బ్యూటిఫుల్లీ. కూర్గ్ పాఠం ఏ సందేశాన్ని ఇస్తుంది? ప్రకృతి మరియు సంస్కృతి మరియు ధైర్యం కలిసి ఉండవచ్చని చెప్తుంది. ఓకేనమ్మా. అంటే అందమైన ప్రకృతి, సంపన్నమైన సంస్కృతి, మళ్ళీ ధైర్యవంతమైన ఈ యొక్క కొడవస్, వీళ్ళందరూ కలిసి జీవిస్తారు. సో కోఎక్సిస్ట్ అంటే అందరూ కలిసి జీవించడం. అంటే నేచర్ ప్లస్ కల్చర్ ప్లస్ బ్రేవరీ, ఈ 3 కూడా బ్యూటిఫుల్ కోఎక్సిస్టెన్స్. అందువల్ల ఆ మెసేజ్ ని మనకి కన్వే చేస్తుంది. ఇవమ్మ టాప్ షూర్ షాట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ అమ్మ గ్లిమ్స్ ఆఫ్ ఇండియా కూర్గ్. వీటి నుంచి పడే ఛాన్స్ ఉన్నాయి. వీటి డాక్యుమెంట్ పెడతాను, స్క్రీన్ షాట్ చేసుకోండి. థ్యాంక్ యూ.